సో ఈరోజు గ్లోకోమా వాక్ గురించి మనం ఇక్కడ అందరము కలుసుకున్నాము. నా పేరు డాక్టర్ సాయి యశ్వంత్, గ్లోకోమా కన్సల్టెంట్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. సో గ్లోకోమా వీక్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్ సెకండ్ వీక్లో జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మార్చ్ 10th మార్చ్ 16th గ్లోకోమా వీక్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాము. సో గ్లోకోమా అవేర్నెస్ గురించి ఈ వాక్ అనేది మనం కండక్ట్ చేసాము. చాలామందికి గ్లోకోమా తెలుగులో నీటి కాసులు అని అనేసి మనం చెప్తాము. సో చాలామందికి దాని గురించి అవగాహన లేదు. సో చాలామంది పేషెంట్స్ చాలా ఎండ్ స్టేజ్లో వస్తున్నారు. గ్లోకోమాని ఎందుకంటే మనము ఫస్ట్లోనే ట్రీట్ చేయొచ్చు, కానీ మధ్యలో తర్వాత అంటే చాలా ప్రమాదం అనేది ఉంటుంది చూపులో. అందుకోసము గ్లోకోమా అవేర్నెస్ గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ వాక్ అనేది మనం కండక్ట్ చేసాము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో దట్ చాలామంది ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు జనరల్ చెకప్స్కి వచ్చి చెకప్ చేయించుకుంటారనేసి మనం ఈ వాక్ని అనేది కండక్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే కండక్ట్ చేసాము, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ వైజాగ్లో చేసిన తర్వాత కూడా చాలామంది ప్రజలకి తెలిసి చాలామంది రెగ్యులర్ చెకప్కి వచ్చారు అండ్ చాలామందికి గ్లోకోమా ఉందని తెలిసింది. మెయిన్గా ఎల్డర్ పేషెంట్స్లో చాలామందికి ఉందని తెలిసింది. అండ్ మెయిన్గా ఈ ఇయర్ మన థీమ్ ఏంటంటే వీఆర్ యూనిటింగ్ ఫర్ ద గ్లోకోమా ఫ్రీ వరల్డ్. గ్లోకోమా గురించి మనం చెప్పి గ్లోకోమా అవేర్నెస్ మనం క్రియేట్ చేసి గ్లోకోమాని కనీసం నివారించడం కోసం మనము ఈ వాక్ అనేది మనం కండక్ట్ చేసాము. అండ్ స్టెరాయిడ్స్ అనేది జనరల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. మనం డైరెక్ట్గా బయట షాప్స్లోకి వెళ్తే జనరల్గా వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారు. సో స్టెరాయిడ్స్ వల్ల కూడా గ్లోకోమా అనేది వస్తుంది. సో ఈ మెయిన్ 2 థీమ్స్ మీద గ్లోకోమా యూనిటింగ్ ఫర్ గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ డేంజర్, ఆ 2 థీమ్స్ మీద మనం ఈసారి గ్లోకోమా వీక్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ గ్లోకోమా కెన్ బి హెరిడిటరీ, వారసత్వంగా కూడా కొంతమందికి రిస్క్ అనేది ఉంటుంది. సో ఇంట్లో ఎవరికైనా గ్లోకోమా ఉంటే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వచ్చి గ్లోకోమా చెకప్ అనేది చేయించుకోవాలి. సో మనము గ్లోకోమా వీక్ ఈసారి ఎల్వి ప్రసాద్లో మార్చ్ 10th మార్చ్ 16th కండక్ట్ చేస్తున్నాము. సో అప్పుడు వస్తే ఇంకొంచెం మేము క్లాస్ చెప్పడం కానీ గ్లోకోమా గురించి అవగాహన క్రియేట్ చేసే ఒక క్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో మీరందరూ వచ్చి రెగ్యులర్గా ఫ్యామిలీ స్క్రీనింగ్ అదంతా చేయించుకొని గ్లోకోమా గురించి తెలుసుకుంటారు అండ్ అందరం కలిసి నివారిద్దామనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శివాని. సో నేను గ్లోకోమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో అండి. సో చాలామందికి గ్లోకోమా గురించి తెలీదు. సో అది సైలెంట్ కిల్లర్ ఆఫ్ థీఫ్, అంటే మనకి అది బాగా ప్రోగ్రెస్ అయ్యే వరకు మనకి తెలీదు. పూర్తిగా చూపు కోల్పోతారు ఎండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి. సో అప్పటి వరకు మనకు అసలు కనీసం లక్షణాలు ఏమీ ఉండవు. అంటే కన్ను నొప్పి రావడం కానీ ఎరుపు రావడం కానీ ఏమీ తెలీదు. సడన్గా వన్ డే మార్నింగ్ లేసే టైంకి కంప్లీట్గా విజన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ ముసలాళ్ళ వరకు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరికి అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైతే ఇంట్లో ఎవరికైనా గ్లోకోమా సమస్య ఉంది అంటే వాళ్ళు అందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అందరూ కూడా ఫ్యామిలీ స్క్రీనింగ్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. వన్స్ ఇన్ ఇయర్ తప్పకుండా చేయించుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే స్టెరాయిడ్స్. చాలామంది మనకి తెలియకుండానే ఓవర్ కౌంటర్ మెడికేషన్స్, అంటే కన్ను ఎర్రపు ఉంది అని చెప్పి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్స్ తీసుకుంటారు. సో ఫార్మసిస్ట్ కొంతమంది స్టెరాయిడ్స్ ఇస్తారు. సో వాళ్ళకి తెలియక చాలా కాలం యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో స్టెరాయిడ్స్ వల్ల గ్లోకోమా అన్నది చాలా ఎక్కువ అవుతుంది. సో మేము డైలీ చూసే ఓపీడీలో చాలామంది స్టెరాయిడ్స్ వల్ల కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో స్టెరాయిడ్స్ అన్నది వాడితే డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.